వెల్కమ్ టు సూపర్ కిచెన్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పొంగల్ అండి. పొంగల్ వచ్చి మరొకటి కూడా ఉందండి. స్పెషల్ ఏంటంటే నేను మామూలుగా వీడియో తీస్తూ ఉంటానండి. ఇంట్లో ఉన్నప్పుడు చాలా నాకు ఇంట్రెస్ట్ అండి. వంట చేస్తున్నప్పుడు వీడియోలు తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాకపోతే ఆ వీడియో వచ్చి నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ నేను వాట్సాప్లో పెడుతూ ఉంటానండి. వాళ్ళ ఎంకరేజ్ వల్లేనండి నేను యూట్యూబ్లో కూడా ముందుకు వచ్చాను. అలాగే మీరు కూడా నన్ను బాగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, నేను వాట్సాప్లో పెడుతూ ఉంటాను కదా, ఆ పొంగల్ వీడియోనే ఇవాళ కూడా మీకు టెలికాస్ట్ చేస్తున్నానండి. ఓకే అండి, ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దామా? హాయ్, ఈరోజు టిఫిన్ వచ్చి పొంగల్ చేస్తున్నాను. రోజు టిఫిన్ మనం వెరైటీగా చేస్తూ ఉంటాం కదా, ఏదో ఒకటి. ఈరోజు పొంగల్ చేస్తున్నాను. పిల్లలు పొంగల్ అడిగారు, అందుకని పిల్లలకి పొంగల్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవన్నీ చెప్తాను. జీడిపప్పు, తర్వాత మిరియాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి 2 వేసుకున్నాను సన్నగా తరిగి, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత నెయ్యి, తర్వాత ఈ గ్లాసులో 1 కప్పు పెసరపప్పు, 2 కప్పు వచ్చి బియ్యం, రేషన్ బియ్యమే. ఇప్పుడు 3 కప్పు అవుతుంది. దీంట్లో వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అంతకుముందు మనం ఈ పచ్చిమిర్చి, ఈ అల్లం ముక్కలు కొంచెం దంచుకుందాం. మనం వచ్చి రోట్లో మిక్సీ కన్నా ఇట్లా దీంట్లో దంచుకున్నాం అంటే టేస్ట్ కూడా ఉంటుంది. పొంగల్కి కచ్చాపచ్చగా, ఎక్కువ పేస్ట్ కాకుండా కచ్చాపచ్చగా దంచుకొని, ఇది మనం పచ్చిమిర్చి అట్లాగే వేసేసి అల్లం ముక్కలు అలాగే వేసామంటే పొంగల్లోకి తినలేము, నోట్లోకి అడ్డంగా వస్తూ ఉంటుంది. ఇట్లా మనం పేస్ట్ లాగా కొంచెం కచ్చాపచ్చ చేసుకున్నామంటే పొంగల్కి కారం కూడా ఎక్కుతుంది, బాగుంటుంది టేస్ట్గా. ఇట్లా దంచుకోవాలి. ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకునేసాము. ఇలా కచ్చాపచ్చా చేసుకోవాలి. చేసుకుంటే పొంగల్లోకి బాగా కారం ఎక్కుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాము, ప్రెషర్ కుక్కరు. దీంట్లో అయితే మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది పొంగల్. ఇప్పుడు మంట పెట్టాను. తర్వాత ఇవన్నీ మనం ఇక్కడ ఇవన్నీ చెప్పాను కదా, పొంగల్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మనం వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది, మనం ఆయిల్ వేసుకుందాం. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పొంగల్ కూడా టేస్ట్గా బాగుంటుంది. తర్వాత నెయ్యి వేసుకుందాం. కొంచెం నూనె కాగాలి. ఆయిల్ వేడెక్కింది, జీడిపప్పులు వేసుకున్నాము. తర్వాత జీలకర్ర వేసుకున్నాము. తర్వాత మిరియాలు వేసుకున్నాము. తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. తర్వాత మనము అల్లము, పచ్చిమిర్చి కచ్చాపచ్చాన్ని దంచుకున్నాం కదా, అది వేసుకున్నాం. బాగా కలుపుకున్నాం. మంట సిమ్లో వేసుకున్నాము. చిటికెడు పసుపు వేసుకున్నాం. ఇది బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ గ్లాసులో నేను 3 గ్లాసెస్ వేసాను కదా, పెసరపప్పు 1 గ్లాసు, రైస్ వచ్చి 2 గ్లాసెస్ వేసినాను కదా, 1 గ్లాస్కి వచ్చి మనం వాటర్ 3 గ్లాసెస్ పోసుకోవాలి. అట్లా నేను ఆల్రెడీ దీనిలో నీళ్ళు పెట్టుకున్నాను. ఇలా వాటర్ పోసుకొని
తర్వాత ఈ బియ్యం నానబెట్టిన బియ్యం ఉంది కదా, అది మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఈ బియ్యం వచ్చి అందులోకి మనం వేసుకోవాలి. ఈ శుభ్రంగా మనం కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఈ బియ్యము ఇందులోకి వేసుకోవాలి. మామూలుగా వచ్చి పొంగల్ వచ్చి పెసరపప్పు, బియ్యము, వాటర్ వేసి మామూలుగా విజిల్స్ వచ్చినాక తర్వాత నెయ్యి వేసి తిరగబాతు చేస్తారు. అట్లా కాకుండా మనము ఇట్లా చేసుకున్నామంటే ఈ రైస్లోకి అంతా నెయ్యి మనం తిరగబాతు చేస్తాం కదా, ఆ మసాలా అంతా దానికి ఎక్కుతుంది, టేస్ట్ వస్తుంది. మనం ఉడకపెట్టి చేస్తే ఆ టేస్ట్ రాదు. మనం ముందుగానే తిరగబాతు చేసుకున్నామంటే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం వేసాం కదా, బాగా కలుపుకొనేసి తగినంత ఉప్పు వేసుకున్నాం. బాగా కలుపుకున్నాం. ఇప్పుడు వచ్చి ఇందులో మనకి ఒక 3 విజిల్స్ వస్తే చాలు, మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది 3 విజిల్స్ రావాలి, అంతవరకు మనం వెయిట్ చేస్తాము. ఇప్పుడు సమ్మర్ కదా, మీకు ఒక చిట్కా చెప్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, మనం ఇప్పుడు వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటాం కదా, వాటర్ మనకి చెమట ద్వారా అన్నీ పోతుంది కాబట్టి మనం వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్ ఎంత తీసుకుంటే అంత బాగుంటుంది. మనకు చెమటలు ఎక్కువ పడుతుంది వంట రూమ్లో, కిచెన్ రూమ్లో ఉన్నామంటే, అందువల్ల వాటర్ అంతా మనకి నీరసం వచ్చేస్తుంది, మన చెమట అంతా పోతుంది. కాబట్టి మనం వంట రూమ్లో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి, తీసుకుంటే బాగుంటుంది. ఎండలో వెళ్ళినా కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మూత పెట్టుకుందాం. కుక్కర్ ఎప్పుడు కానీ మనం ప్రెజర్ రాకముందే మనం తీయకూడదు. మూత తీసుకున్నంటే ముఖం మీద ఆవిరి పడుతుంది. ఫ్రీగా విజిల్ పోయేంత వరకు ఉన్న తర్వాతనే తీయాలి. ఆవిరి కొట్టేస్తుంది లేదంటే. ప్రెజర్ వెళ్ళాక చూద్దాం పొంగల్ ఎట్లా ఉందో చూద్దాం. పూర్తిగా గ్యాస్ పోయింది. మనం ఇప్పుడు మూతకు తీసుకుందాం, ఎట్లా ఉందో చూద్దాం. వేడి వేడి పొంగల్ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే అండి, మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకునేసినాము. ఓకే అండి, పొంగల్ రెడీ. వేడి వేడి పొంగల్ రెడీ. దీనికి కాంబినేషన్ పొంగల్కి చట్నీ, తర్వాత పొంగల్ సూపర్గా ఉంటుంది వేడి వేడిగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్.